ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం అవ్వడానికి కారణం కాంగ్రెస్ చేసే దుష్కర్మలు. ముఖ్యంగా జనతా పార్టీ నుంచి వెళ్ళి మనము సంఘ జనసంఘ్ ముఖ్యంగా జనసంఘ నుంచి వెళ్ళి జనతా పార్టీగా మారే క్రమంలో ఎమర్జెన్సీ అనేది కీ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఎంకే గాంధీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దాన్ని ప్రజలందరూ అట్ ద సేమ్ టైం సంఘము పరివార క్షేత్రాలన్నీ దానికి మద్దతు ఇచ్చినాయి. కానీ ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నట్టుగా ఒక నిరంకుశ పాలనతోని ఎమర్జెన్సీ పెట్టడం వల్ల వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఉండాల్సిందే, లేకపోతే దేశాన్ని కూడా వీళ్ళు అమ్మడానికి రెడీ అవుతారు. ఈ కాంగ్రెస్ మైనారిటీ అపీజ్మెంట్తో పాటు అహంకారపూరితమైన చర్యలను ఎదుర్కోవడం కోసమే భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒక ఉత్తమమైన మార్గంతోని ముందట్టుకు వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్లో ముఖ్యమైనది అంత్యోదయ. అది ఏకాత్మత మానవ దర్శన్ అని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సూచించిన మార్గంలో అంత్యోదయ అంటే ఏదైనా ఒక ఫలితం, ఒక స్కీమ్ ప్రభుత్వం అందించిందంటే బీపీఎల్లో పంక్తిలో చివరి కూర్చున్న వ్యక్తికి ఎట్లయితే భోజనం అందుతుందో, అన్ని వంటకాలు అందుతాయో, అలాగే ప్రభుత్వ ఫలాలన్నీ కూడా బీపీఎల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో అంత్యోదయ అనే దాన్ని బీజేపీ కాన్స్టిట్యూషన్లో పెట్టుకొని దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి స్కీమ్ని ప్రతి పౌరుడికి అందించే పనిలో ఉన్నారు. అందులో ఉజ్వల స్కీమ్ కానీ, జన్ధన్ ఖాతాలు కానీ, రేషన్ కానీ ఇవన్నీ ఆ స్కీమ్లోకే వస్తుంది. మేడం, లవ్ జియాద్, ఫుడ్ జియాద్ అవన్నీ చూస్తున్నాం. అవి అంతమైపోతున్న విషయంలో కుక్కట్పల్లిలో కూడా మరో అంశం కూడా బయటకు వచ్చింది. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అబ్బాయి లాగా యాక్ట్ చేసి ఒక అమ్మాయిని డ్రాప్ చేసి 30 lakhs కూడా ఆఫర్ ఇచ్చారనేసి కూడా మొత్తం మోరల్గా అయితే ఒక వీడియోస్ బయటకు ఏం చెప్తారు? ఇదివరకు తల్లిదండ్రులకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఆడపిల్లలు ఉండేవారు. ఫేక్ ఫెమినిజం ద్వారా ఫేక్ ఆర్థిక స్వతంత్రాన్ని అసలైన స్వతంత్రంగా ఫీల్ అయ్యి తప్పుదోవ పట్టిన ఆడపిల్లలందరూ ముస్లిం అబ్బాయిల ట్రాప్లలో పడిపోతున్నారు. ఇందాక చూపింది కూడా నవాజ్ అనే వ్యక్తి నవదుర్గా అనే పేరు మార్చుకొని నేను హిందూగా కన్వర్ట్ అయినా నా అమ్మాయికి చెప్పి ఫస్ట్ నైట్ రోజు ఆ అమ్మాయిని నలుగురు ఫ్రెండ్స్తోని సామూహికంగా అలా చేసిండు అంటే వాడు ఎంత రాక్షసత్వంతో హిందూ ఆడపిల్లల మీద వీళ్ళు తిరుగుతున్నారు. అంటే సమాజంలో బయట ఇప్పుడు మనము పిల్లలకు రాత్రిపూట పోవద్దు, పురుగులు పాములు ఏమన్నా ఉంటే కుడతాయని చెప్పినట్టుగా ఆడపిల్లలకు చెప్పుకోవాలి. బయట మగపిల్లలు ఉన్నారు, అందులో ముస్లిం మగపిల్లలు రాక్షసులుగా మిమ్మల్ని పట్టి పీడించడానికి మీ జీవితాన్ని మన హిందూ ధర్మం మీద ద్వేషంతో మీ జీవితాలను వాళ్ళు పనంగా పెడతారు. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మాయిలకి స్వేచ్ఛ లేదనేసి కూడా పదే పదే వింటూ ఉంటాం కదా. స్వేచ్ఛ వస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఓవరాల్గా ఇది అరికట్టడం సాధ్యమవుతుంది. అదండి ఫేక్ ఫెమినిజం. ఓకేనా? ఫేక్ ఫెమినిజము, ఫేక్ ఆర్థిక స్వాతంత్రం వల్లనే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదివరకు ఎప్పుడైతే ఎంపవర్మెంట్ అని ఫేక్ ఫెమినిజంని ఎంపవర్మెంట్ అని దానికి వైట్ వాష్ చేస్తున్నారు. మనం ఇదివరకు కాలంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగేవి కాదు. అంటే ఎప్పుడు బ్రిటిష్ దురాక్రాంతాలు మన దేశంలోకి వచ్చినప్పుడు, రజాకర్లు, ఈ ఇస్లాం క్రిస్టియానిటీ దౌర్జన్యాలు భారతదేశం మీద జరగకముందు స్త్రీల మీద జరిగిన దాడులు చెప్పండి. మన స్త్రీ ఆరాధన సంస్కృతి. ఇక్కడ మనం భరతమాతను కూడా అమ్మవారితో కొలిసినప్పుడు ప్రతి హిందూ అబ్బాయి సహజంగా ఒక దేవతా దృక్పథంతోనే ఉంటాడు మహిళ పట్ల. అఫ్ కోర్స్ హిందువుల్లో మూర్ఖులు ఉండరా, క్రిమినల్స్ ఉండరా అంటే హిందువుల్లో క్రిమినల్స్ ఉండొచ్చు, కానీ టెర్రరిస్టులు ఉండరు. ముస్లింలలో టెర్రరిస్ట్లే ఆ టెర్రర్ క్రియేట్ చేస్తారు. టెర్రరిస్ట్ ప్రతిసారి బాంబులతో పేల్చాలని కాదు. లవ్ జిహాద్ కూడా టెర్రరిజమే. అది కూడా ఒక లవ్ టెర్రరిజం అది. కాబట్టి జిహాద్ అంటే టెర్రరిజం, టెర్రరిస్టే ముస్లింలు. కాబట్టి హిందూ ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రికి ఇష్టమైన వ్యక్తిని భర్తగా తీసుకోవాలి. అప్పుడు తండ్రి గైడెన్స్లో వాళ్ళ కాపురం నడుస్తుంది. ఆ ఆడపిల్లకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తండ్రి చూసుకుంటారు. ఇట్లా కాకుండా మేము ఆర్థికంగా నిలదొక్కుంటామని, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని, ఫేక్ ఫెమినిజం అని ఇట్లాంటివి మాట్లాడే మహిళలే లవ్ జిహాద్కి ట్రాప్ అవుతారు. అట్లా కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు, కుటుంబ విలువలతో ఉన్న అమ్మాయిలు ట్రాప్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ సందర్భంగా నేను మీ ఛానల్ ద్వారా ప్రజలందరినీ ఏం కోరుకుంటున్నా అంటే
ఆడపిల్ల అంటే ఒక నడుస్తున్న మనిషి కాదు, అది ఒక గర్భం, నడిచే గర్భం. ఆ గర్భం నుండి ఒక కొత్త జీవం వస్తుంది. కాబట్టి మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే వాళ్ళకు బయట ముస్లింలు నక్కల్లాగా, గోతికాడు నక్కల్లాగా వెయిట్ చేస్తున్నారు. ఆ వాళ్ళ ట్రాపుల్లో పడొద్దు అంటే మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మనం మన ఆడపిల్లల్ని చూసుకోవాలి. ఆడపిల్లలకు కూడా ఈ విషయాల పట్ల అప్రమత్తత చేయడం వల్ల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద క్లీన్ చిట్ ఇచ్చింది. క్రిస్టియన్స్ లో చేస్తే క్రిస్టియన్స్ ఏం చెప్తాను? క్రిస్టియన్స్ లో మతం మారుతున్నారు కదా, సో వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నట్టు ఇచ్చింది. క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి? ఎస్సీ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే కాదు కదా, ఎస్సీ రిజర్వేషన్ రాదు కదా. ఎస్సీలు ఎప్పుడైనా క్రిస్టియన్ మతంకి కన్వర్ట్ అయితే వాళ్లకు ఎలాంటి ఎస్సీ ఫలాలు ఉండొద్దు అని సుప్రీంకోర్టు కంటే ముందే అంబేద్కర్ గారు కూడా చెప్పిండండి. రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది, ఒక ఎస్సీ వ్యక్తి కన్వర్ట్ అయిందంటే అతనికి ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్సీ అట్రాసిటీస్ కానీ వర్తించవు అని అనేది రాజ్యాంగంలో అప్పుడే ఉంది. కాకపోతే ఫారిన్ ఫండ్స్ ద్వారా భారతదేశంలో ఉన్న ఫాల్ట్ లైన్ ఏంటిది అంటే కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థలో చిచ్చు పెట్టడం కోసం ఫారిన్ ఫండ్స్తో ముఖ్యంగా ఈ చర్చలు పనిచేస్తున్నాయి. అయితే చర్చిలలో ఉన్న పాస్టర్లు ఏంటంటే దళిత వ్యక్తులను కన్వర్ట్ చేస్తూ వాళ్లకు హిందుత్వం పట్ల ద్వేషాన్ని పెంచుతూ దాని నుంచి వెళ్ళి ఎవరి మీదనన్నా పగబట్టి ఎవరైతే కన్వర్షన్ ఆపే ప్రయత్నం చేస్తున్న హిందువుల మీద ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇస్తున్నారు. ఈ అట్రాసిటీ కేసెస్ వల్లనే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఆ కేసు వెళ్ళడం వల్ల ఒక క్రిస్టియన్ గా మారిన వ్యక్తికి అట్రాసిటీని ఫైల్ చేసే అధికారం ఉండదు అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటిదంటే హిందూ సమాజంలో ఒకప్పుడు వివక్షకు గురైన కారణంగా మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ అట్లాంటివి వచ్చినాయి. అంటే 35 మార్కులు వచ్చిన ఎస్సీ వ్యక్తికి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అదే ఓసీ బీసీ వ్యక్తులకైతే 70-80 మార్కులు వస్తే తప్ప ఆ గవర్నమెంట్ జాబ్ రాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి ఫలితాలు ఇచ్చింది, ఇట్లాంటి ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఇవ్వడానికి కారణం ఏంటిదంటే ఒకప్పుడు వివక్ష జరిగిందని. అయితే దాన్ని కవర్ చేసుకుంటూ ఫేక్గా అంటే దొంగ పేర్లు వాడుకుంటూ ఇక్కడ చర్చికి వెళ్తారు, క్రిస్టియానిటీని ఫాలో అవుతాడు, కానీ సర్టిఫికేట్లో హిందూది పెట్టుకొని ఇట్లా చేస్తున్న వాళ్ళ మీద 420 కేసు వేయడం అనేది తీసుకురావాలి. ఇప్పుడు ఎస్సీ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్తో పెద్ద లాభం ఏం లేదు, అది ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటిది అంటే ఎవరైతే ఇట్లా చీట్ చేస్తున్నారో వాళ్ళ మీద 420 ఉండాలి అనేది దాన్ని యాడ్ చేయాలి. అట్లా అమెండ్ చేసినప్పుడు ఈ చట్టం క్లియర్గా అందరికి అందుతుంది అని నా ఒపీనియన్. సో ఫైనల్ గా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ ఎలా బలోపేతం చేయబోతున్నారు? జిహెచ్ఎంసీలో బీజేపీ బలోపేతం కావాలి అన్నా, బీజేపీ కంటే ముఖ్యంగా ప్రతి హిందూ ఆస్తులు రక్షింపబడాలి అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ రాబోతుంది. ఎస్ఐఆర్లో మీరు ఏ రాష్ట్రంలో ఏ ఊర్లో మనకు ఓటు ఉన్నా, ఏ ఊర్లో మనకు ఓటు ఉన్నా కూడా హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి హైదరాబాద్లోని ఓటు తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న హిందువులు హైదరాబాద్లో ఓటు తీసుకోకపోతే మనం ఇక్కడ ఆస్తులకు ఇల్లులు కొనుక్కుంటున్నాం, మనం ఇక్కడ పన్నులు కడుతున్నాం. మన పరిస్థితి కూడా రేపు కశ్మీర్లో హిందువుల పరిస్థితి ఏమైందో హైదరాబాద్లో ఉన్న హిందువుల పరిస్థితి కూడా అట్లయితుంది. ఎస్ఐఆర్ను ఆధార్ 2 ఇప్పట్లో లింక్ అవ్వవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా హైదరాబాద్లో ఎస్ఐఆర్ మొదలైన వెంటనే మన ఇళ్లలోకి వచ్చినప్పుడు మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడనే ఓటేస్తామని చెప్పి ఇక్కడనే మనము ఓటర్ కార్డు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మన ఆస్తులు సేవ్ అవుతాయి. లేదు అనుకోండి, టెర్రరిజం ప్రపంచంలో ఎక్కడ జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. ఆస్ట్రేలియాలో టెర్రరిజం జరిగిన టెర్రరిస్ట్ మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఢిల్లీలో రైసిన్ దొరికిన దాని మూలాలు టోలీచౌకి హైదరాబాద్గా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ఒక టెర్రరిస్ట్ అడ్డగా మారొద్దు అంటే ఎస్ఐఆర్లో ఖచ్చితంగా మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడనే ఓటు వేస్తాం అనేసి ఇక్కడ ఓటు తీసుకొని జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీ ఆస్తులు, మీ పిల్లలు, మీకు రక్షణ ఉంటుంది. మీరు ఓటు వేయకపోతే నష్టపోయేది మీరు, మీ పిల్లలు, మనము, మన పిల్లలు, మన ఆస్తులు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు కేరళలో 6 పథకాలు అమలు అవుతున్నాయి, మహిళలు కూడా ప్రాధాన్యత అది ఓకేనా? అలా తీసుకుంటా. కమ్ అగైన్. అదే కేరళలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలైనాయి అనేసి కూడా ప్రచారం చేస్తారు, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని కేరళ చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ పొడుగు చేసిండని కేరళలో కూడా చేయనీకి పోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏం చేసిండు ఒక్కటన్నా క్లియర్గా చేసిన? ఒక్కసారి రేవంత్ రెడ్డి బయటికి వచ్చేసి ఆయనని ఏం తిడుతున్నారో చూడాలి. ఆయన ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్ల, పెద్ద అని తేడా లేకుండా అందరూ తిడుతున్నారు.
అసలు ప్రజలతోని తిట్లు తిన్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అని నా ఒపీనియన్. అందులో నిన్ను ఇట్లా తిడుతున్నారు రాబాయ్, నీకు ఇంత మానం లేదా అని ఎవరన్నా పక్కోళ్ళు అడిగితే నాకు ఆ తిట్లింటుంటే షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అని అన్నాడు అనుకో, ఇక ఏమంటాం చెప్పండి. ఒకటి. రెండోది, ఆరిపోయే దీపానికి వెళ్తురున్నట్టు ఏదో అట్లా కర్ణాటకలలో తెలంగాణలో వచ్చింది కాంగ్రెస్ తప్ప, ఇక్కడ సిపి ఇప్పుడు అక్కడ ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో, అక్కడ బీజేపీ కాకుండా వేరే పార్టీ వస్తే అక్కడ కూడా వీళ్ళు జబ్బలు జరుచుకుంటూ బీజేపీ రాకుంటే చాలు అంటే కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ముక్త తెలంగాణ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రేక్షకులు గుండి వేరే రీజనల్ పార్టీ ఎక్కడన్నా అధికారంలోకి వచ్చి బీజేపీ రాకపోతే అమ్మ బీజేపీ రాలేదు, ఆ రీజనల్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో అది మాదే అని అనుకుంటారు. వీళ్ళు ఈ సైకో ప్లెజర్ తోనే వీళ్ళు బతకాల్సిందే. కాంగ్రెస్ ముక్త భారత్ కాబోతుంది. సో మీరైతే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు. సో అదే ఫిలిం ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ ఎలా ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి కిషన్ రెడ్డి గారితో మంచి లైక్ అన్నదమ్ముల బంధం ఏదైతే ఉందో అది ఉంది. సో దాని మీద మీరేమంటారు? ఈరోజు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మంది పార్టీలకు రావడం అన్న జరుగుతుంది. రానున్న కాలంలో పార్టీకి చాలా మేము సపోర్ట్ చేస్తాము మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున. అదేవిధంగా మా కృష్ణన్న గురించి చెప్పాలంటే, అన్నయ్య 1 సెకండ్, మీకు మన భారతీయ జనతా పార్టీ తరఫున, మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్నయ్య. నాకు భారతీయ జనతా పార్టీ అంటే నా పుట్టిల్లు. నాకు రాజకీయ జీవితాన్ని మళ్ళీ నాకు పెట్టి ఒక ఆడబిడ్డగా నన్ను ఇందులో ఆహ్వానించడం, నాకు ఇంత మంచి గుర్తింపు ఇవ్వడం, మా నాయకులందరూ కూడా ఒక చెల్లిలాగా ఒక తల్లిలా నన్ను ఆదరించడం, నాకు ఎన్నో బాధ్యతలు ఇవ్వడం, దాన్ని నేను చేసుకుంటూ ప్రతి దానికి నేను చేసుకుంటూ వెళ్తున్నా. రానున్న కాలంలో మా అన్నయ్య వాళ్ళతో కలిసి ఇంకింత ముందుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తుంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా పేద ప్రజలకు మేమున్నామంటూ భారతీయ జనతా పార్టీ అనేది ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొస్తూ పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు 60 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ చేసిన విధంగా ఏ కొంచెం కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. అదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండే మరి భారతదేశ ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతూ అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడుతూ ఈనాడు నేషనల్ హైవేస్ అని, రైల్వేస్ అని, మరి ఎన్నో కాలేజెస్, మరి పోతే ఐఐటీస్ అని, యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గం వారిని కూడా అనునిత్యం మరి కడుపులో పెట్టుకొని దాచుకుంటూ వారందరి కోసం కూడా ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది అని అంటే దానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అన్ని రకాల స్కీమ్స్ ని మరి కింది స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్ళి ఈ మాత్రం ప్రజలు బాగుపడ్డారు, ఈ మాత్రం తెలంగాణ అభివృద్ధి చెందింది అని అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. మరి మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని వర్గాల వారికి ఏ విధంగా మనం సంక్షేమ పథకాలు తీసుకురావాలి, అది ఎంఎస్ఎంఈ కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, పేద ప్రజల కోసం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కావచ్చు, ఈ విధంగా ఎన్నో రకాల పథకాలను అందజేస్తూ మరి రైతులకైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, మరి రైతులకి పంట నష్టం జరిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రైతులందరికీ కూడా మేమున్నామనే భరోసా, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, మరి ట్రాక్టర్లు, ఈ విధంగా ఎన్నో రకాలు ఎరువులకు సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, మరి అందరికీ కూడా అండదండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అప్పుల పాలు చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అప్పుల పాలు చేస్తుంది అని తప్ప మరి ఏ ఒక్కరు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి అదే భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఏ విధంగా లీడ్ తీసుకొని 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మరి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందు అభివృద్ధి చెందించాలి, మరి
ఏదైతే కింద బిలో పావర్టీ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంకా తగ్గించడం కోసం ప్రపంచ దేశాలలోనే ఒక విశిష్ట భారత్గా, ప్రపంచ దేశాలలోనే మన భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచే విధంగా కష్టపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ నుండి ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనునిత్యం కూడా ప్రజలందరికీ అండదండగా మరి పాటుపడుతూ ఈనాడు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు అందచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికలైనటువంటి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ రాబోయేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాను. గోల్కొండ కోట పైన కాషాయపు జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలను చూశారో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పి తీరుతారు. నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా అని తెలియజేస్తున్నాను. నేను కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈనాడు మీ సమస్య మా పరిష్కారం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని నా యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీ సమస్య మా పరిష్కారాన్ని తీసుకువెళుతూ ప్రతి ఒక్క సమస్య పైన కూడా కొట్లాడుతూ ఉన్నాను. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని మేము మేడ్చల్ నియోజకవర్గంలో మరి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి ఒక్కరికి కూడా నేనే నా దగ్గరుండి అందరికీ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నా డబ్బులతోని చేపించడం జరుగుతుంది. ఈ విధంగా మోడీ గారికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని మరి కింది స్థాయి వరకు కూడా గడపకి కూడా తీసుకెళ్లే విధంగా నేను ఒక కార్యకర్తగా పాటుపడతానని తెలియజేస్తూ నెక్స్ట్ తెలంగాణలో కూడా రాబోయేది భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ మరి భారత్ మాతా కీ జై.